హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం గోంగూర కోసం అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. గోంగూరని రైతులు ఏ విధంగా సాగు చేస్తారు, ఏ నేలలో సులువుగా ఎదుగుతుంది, ఆ ఇంటి దగ్గర మనం ఎలా పెంచుకోవచ్చు, రెండవది ఇది కాలానికి అనుగుణంగా వస్తుందా లేకపోతే అన్ని కాలాల్లోనూ ఒకేలా వస్తుందా, ఇది ముదురుకూర ఎలా ఉంటుంది, లేతకూర ఎలా ఉంటుంది, దానిని ఎలా గుర్తుపట్టాలి, ఇంకా దీని విత్తనాలు కాలానికి అనుగుణంగా పండుతాయా లేకపోతే ఒక మోతరు చెట్టయ్యాక కానీ లేకపోతే ముదిరిపోయాక కానీ దీనికి విత్తనాలు వస్తాయా, ఇంకా ఇది ఏ కాలంలో చవకగా దొరుకుతుంది, ఏ కాలంలో రేటుగా ఉంటుంది, మనం ఇంటి దగ్గర పెంచుకోవాలనుకుంటే ఏ కాలమో మనకి అనువుగా ఉంటుంది, ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇదిగండి ఇప్పుడు నేను కోస్తున్న ఈ గోంగూర మా అన్నయ్య మా బావాళ్ళు పెంచిన గోంగూరేనండి. సాధారణంగా ఇలాగ ఎక్కువగా కోతల కింద కోస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనకాల చిగురు పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇలా కోత కోసాక మళ్ళా రసాయనిక ఎరువులు వేసేసి వెనకాల మళ్ళా నీళ్లు పెట్టేస్తారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా అయితే ఈ గోంగూర ఉందో మళ్ళీ కోత కోసేసాక రసాయనిక ఎరువులు వేసి నీళ్లు పెట్టేస్తే మళ్ళీ అదే విధంగా తయారైపోద్ది, మళ్ళీ కోస్తారన్నమాట. ఇలా అనేక కోతలు కోస్తారు. రైతులు వీటిని చాలా పెద్ద పెద్ద మళ్ళీ కడతారండి. అంటే 6 ఎకరము 25 సెంట్లు అట్లా అవసరమైతే ఎకరాలు కూడా వీటిని చల్లుతారు. నిజమైన పెద్ద రైతులు వీటిని ఇళ్ళంట రిటైల్గా అమ్మరన్నమాట. మార్కెట్కి వేసేస్తారు, 100 లెక్క మోపుల లెక్క కోసేసి. నా చిన్నతనంలో అయితే ఈ గోంగూరని బొదులో ఒక 5 మొక్కల కాడికి వేసి వాటిని పెద్ద అయ్యాక వాటి ఆకుల్ని కోసి అమ్మేవారండి. అలా కోసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ వెనకాల ఆకట్టుకుంటూ వచ్చేదన్నమాట. అలా ఆకులు మాత్రమే కోసి అమ్మేవారు. కానీ ఒక 20-25 సంవత్సరాల క్రితం నుండి ఆకులు కోసి అమ్మడం మానేశారండి. ఎందుకంటే అది చాలా కష్టము, టైము సాలదన్నమాట రైతులకి. కాబట్టి వీటిని తీసేయడం కానీ, అంటే మొదలకు తీసేయడం కానీ లేదా సిరసాకానికి కోయడం కానీ అలా మొదలు పెట్టారన్నమాట. అంటే మొదలకి ఎప్పుడు తీసేస్తారంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ నెలల్లో ఇవి విత్తనాలు వచ్చేస్తాయి. కాబట్టి కోసినా కట్ చేసినా మళ్ళీ చిగురు రాదని కొన్ని బలహీనమైన భూముల్లోనూ ఈ విధంగా కట్ చేయడం మానేసి మొదలకు తీసేస్తారండి. ఈ గోంగూర కాయ రావడం అనేది కాలానికి అనుగుణంగానే వస్తుందండి. ఇలా మనం కోతలు కోయాలన్నా కూడా కాలానికి అనుగుణంగానే మనం కోయవలసి వస్తుంది. ఇప్పుడు ఇలా కోతలు కోస్తున్నారంటే ఇది నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో ఇలా కోతలు కోయడానికి కుదరదండి. గమ్మున కాయ వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం బలం తగ్గినా లేకపోతే ఇసుక నేల భూమి అయినా ఇంకా అసలు ముందే కాయ వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి మార్చి నెల నుండి అయితే మార్చి నెల నుండి అక్టోబర్ నెల వరకు కూడా ఇది కాయ రాదండి. అప్పుడైతే మనం సులువుగా ఇలా ఎన్ని కోతలు కోసుకున్నా సరే మళ్ళీ వెనకాల చిగురు పట్టుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా రైతులు ఏం చేస్తారంటే మార్చి నెల నుండి అక్టోబర్ వరకు కూడా ఇలా ఎక్కువగా కోతలు కోస్తారన్నమాట. ఇలా కోతలు కోసినప్పుడు వెనకాల ఒకవేళ బలం తక్కువైతే అలా చిన్నాకు వచ్చేసి అలా ఆగిపోద్ది కానీ కాయ రాదండి. అలా కాకుండా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు అయితే కాయ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ టైంలో గోంగూర మార్కెట్లో కూడా రేటుగా ఉంటుంది, రైతులు పెంచడానికి కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఈ టైంలో ఎక్కువగా బాగా బలమున్న భూముల్లోనూ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం ద్వారా కొంచెం బాగానే వస్తుంది. కానీ ఏమాత్రం బలం తక్కువైనా, నీళ్లు తక్కువైనా, రసాయనిక ఎరువులు తక్కువైనా వెంబటే కాయ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 4 నెలల్లోనూ గోంగూర రేటుగా ఉంటుందండి. ఈ 4 నెలల్లోనూ 2 నెలలు అయితే మరీ ఎక్కువగా రేటుగా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడంటే డిసెంబరు, జనవరి ఈ 2 నెలలు మరీ రేటుగా ఉంటుంది. దానికి కారణం కాయ మరీ ఈ 2 నెలల్లో మరీ ఎక్కువగా వచ్చేస్తుందండి. ఆ విధంగా మనకి ఈ టైంలో గోంగూర రేటుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇంటి దగ్గర పెంచుకోవాలన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ టైంలో పెంచుకోవడం వేస్ట్ అండి. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 8 నెలలు కూడా మనకి సులువుగా ఇంటి దగ్గర ఎక్కడ పెంచుకున్నా సరే ఒకవేళ బలం తక్కువైనా, నీళ్లు తక్కువైనా, పోషకాలు తక్కువైనా అలా ఆకులు రావడం ఆగిపోతుంది తప్ప కాయ అనేది రాదన్నమాట. కాబట్టి ఆ టైంలో ఎవరు పెంచుకోవడమైనా సులువండి. ఇంకా భూముల విషయానికి వస్తే మా ఏరియాలో ఎక్కువగా నల్లరేగడి భూములు, ఇసుక నేల భూములు 2 రకాల భూములు ఉంటాయండి. దేనికైనా కూడా ఇసుక నేల భూమి కన్నా నల్లరేగడి భూమి చాలా చాలా మంచిదన్నమాట.
మీకు ఆల్రెడీ మొన్నటి వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో మీకు చెప్పాను. నల్లరేగడి భూమికి ఇసుక నేల భూమికి అసలు సంబంధం ఉండదు. నల్లరేగడి భూమిలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఏ మొక్కకైనా సరే నల్లరేగడి భూమి గ్రేట్ అండి. మన ఇంటి దగ్గర కూడా మనం పెంచుకోవాలనుకుంటే ఈ నల్లరేగడి భూమిని మట్టిని తోలించుకోవడం బెటర్ అండి. ఇంకా రైతులు వీటికి అన్ని ఆకుకూరల్లాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులు తప్పనిసరిగా వాడతారండి. అయితే పాలకూర, తోటకూర వీటిని బట్టి లెక్కేస్తే దీనికి కొన్ని పురుగు మందులు తక్కువే కొడతారన్నమాట, అంటే వాడతారు. ఎందుకంటే వాటికి వచ్చినన్ని తెగుళ్ళు ఈ గోంగూరకే రాదండి. తోటకూర, పాలకూర వాటికైతే కొన్ని ఎక్కువ తెగుళ్ళు వస్తాయి. దీనికి తెగుళ్ళు తక్కువే, పురుగు పడుతుంది, మళ్ళా దోమ ఒకటి పడుతుందండి. వీటి కోసం అప్పుడప్పుడు పురుగు మందుని, దోమ మందుని స్ప్రే చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు గోంగూర మడిలోకి వచ్చామన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే గోంగూర కోసేసి మోపులుగా కట్టుకొని కానీ లేదా పెద్ద పెద్ద బ్యాగుల్లో కానీ పెట్టుకుని లైట్గా తడిపేసి పట్టుకెళ్ళి మార్కెట్కి వేసేస్తారన్నమాట. హోల్సేల్ లెక్క. మార్కెట్ అంటే ఏ రోజు ఏ రేట్ ఉంటుంది అనేది చెప్పలేమండి. అక్కడికి వెళ్ళాక ఇవాళ కట్ట 5 రూపాయలు ఉన్నది రేపొద్దున 7 రూపాయలు ఉండొచ్చు, లేదా 3 రూపాయలు ఉండొచ్చు, 4 రూపాయలు ఉండొచ్చు, 6 రూపాయలు ఉండొచ్చు, లేదా 2 రూపాయలు అయిపోవచ్చు. ఈ విధంగా మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందనో మనం ఎవరు కూడా చెప్పలేమన్నమాట. అంటే మార్కెట్లోకి ఎక్కువగా కూర, గోంగూర అనుకోకుండా ఎక్కువ రైతులు కోసుకొచ్చారనుకోండి, ఆ రోజు చౌక అయిపోద్ది అన్నమాట. లేదా అనుకోకుండా గోంగూర ఎక్కువ రైతులు కోసి రాకుండా బాగా తక్కువ వచ్చిందనుకోండి, వ్యాపారస్తులు అంటే అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఆ రోజు కొంచెం డిమాండ్గా అంటే రేటుగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏ రోజు ఏ రేటు ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేము. కాకపోతే మిగతా కాలాలతో పోలిస్తే శీతాకాలం ఎక్కువ రేటుగానే ఉంటుందండి. తర్వాత వేసవకాలం కూడా ఇది ఎక్కువ రేటుగానే ఉంటుంది. ఇది బాగా చౌకగా ఎప్పుడు ఉంటుందంటే వర్షాకాలం మాత్రం బాగా చౌకగా ఉంటుందండి. ఎందుకంటే రైతులకు చాలా సులువు అన్నమాట. విత్తనాలు జల్లి భూమిని కదిపేస్తే సరిపోద్ది అన్నమాట. మనం నీళ్లు గట్ట పెట్టక్కర్లేదు, రొబ్బలు వేసుకుంటూ వచ్చేస్తుంది, కోసే కొలది వచ్చేస్తుంది. కాబట్టి గోంగూర బాగా చౌకగా దొరికేది వర్షాకాలం బాగా చౌకగా దొరుకుతుందండి. ఎందుకంటే రైతు చూడండి, ఇది మా తమ్ముడే బ్యాగుల్లో పెట్టేస్తున్నాడు. ఆ విధంగా చిన్న చిన్న బ్యాగుల్లో పెట్టుకుని వెనకాల తగిలించుకుంటారు. మళ్ళీ వెనకాల క్యారేజీ మీదకే పెద్ద బ్యాగులో కానీ లేదా పెద్ద మోపు కానీ కట్టుకుని పట్టుకెళ్తారన్నమాట. ఈ గోంగూరని అప్పటికప్పుడు సేల్ చేయడానికైనా లేకపోతే ఈ పూట కోసింది సాయంత్రం సేల్ చేయడానికైనా తడిపేస్తారండి. అలా కాకుండా ఈ రోజు కోసింది రేపు సాయంత్రానికి లేకపోతే ఎల్లుండికి నిలవ ఉండాలనుకుంటే తడపరన్నమాట. అంటే తడపకపోతే గోంగూర ఎక్కువగా నిలవ ఉంటుందండి, తడిపితే గమ్ముని డాగ్ వచ్చేస్తుంది. ఇలా తడపకుండా పొడికూర అలా సంచిలో పెట్టేసి పట్టుకెళ్ళిపోతే రేపటికి అది ఎల్లుండికైనా ఉంటుంది. అప్పుడు మనం సేల్ చేయాలన్నప్పుడు ఒక 2 గంటలు 3 గంటల ముందు మొత్తం దాన్ని నీటిలో ముంచి పైకి వేసేస్తే అది మొత్తం కూర అంతా కూడా చక్కగా కైపెక్కిపోయి అప్పటికప్పుడు కోసిన కూరలా ఉంటుంది అన్నమాట. కాబట్టి గోంగూరని నిల్వ ఉంచాలి, 1 రోజు 2 రోజులు నిల్వ ఉంచాలన్నప్పుడు మాత్రం తడపకుండానే ఇలా బ్యాగుల్లో పెట్టేస్తారు. ఆ రోజుకైనా అంటే పొద్దున కోస్తే సాయంత్రానికైనా లేకపోతే సాయంత్రం కోస్తే పొద్దునకైనా మాత్రం తడిపేస్తారన్నమాట. ఈ విధంగా రైతులు దీన్ని చేస్తూ ఉంటారు. ఇంకా మనం ముద్ర గోంగూర, లేత గోంగూర గుర్తుపట్టాలంటే ఆకుని బట్టి ఉండదండి, చిన్నాకు పెద్దాకు అనే తేడాన్ని బట్టి ఉండదు. చిన్నాకు పెద్దాకు అంటే భూమిలో బలాన్ని బట్టి చిన్నాకు పెద్దాకు వేస్తారు తప్ప ముదిరిపోవడానికి సంబంధం ఉండదు. ఇంకా ముదిరిది లేద్ది అంటే ఏ ఆకు అయితే పలసగా నిగనగలాడతా తేటిగా ఉందో అది లేతగా ఉంటుంది, దళసరెక్కిపోయి మందంగా ఉన్నది ముదిరిపోయినట్టండి. ఈ 2 విషయాలు చూసి కొనుక్కోండి. ఆకు చిన్నదైనా పెద్దదైనా పలసగా మెత్తగా నిగారింపుగా ఉన్నదే లేతగా ఉన్నట్టు, బిరుసుగా మందంగా ఉన్నది ముదిరిపోయినట్టండి. ఇవి గుర్తుంచుకోండి. ఇంకా మనం కొనుక్కున్న గోంగూరని నిల్వించుకోవడం ఎలా అంటే కట్టల కన్నా ఇలా ఆకులు కోసేసుకుని ఒక కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా కట్టలుగా ఉంచుకోవడం కంటే కూడా ఇలా ఆకులు కోసుకుని ఇందులో పెట్టుకుంటేనే ఎక్కువ నిల్వ ఉంటుంది. లేదు మాకు ఒకవేళ ఆకు కోసేంత టైం లేదనుకుంటే ఇలా కట్టనే కట్టు భాగం కన్నా పైకి కోసేయండి, ఆ మొదలున్న ఆకు తీసేయండి. ఇలా తీసేసి మనం కవర్లో చుట్టు పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి. అలా కాకుండా ఎప్పుడైతే ఆ కట్టుకున్న కట్టు భాగం ఉంచుతారో ఆ కట్టు భాగంలోంచే బ్యాక్టీరియా వెళ్ళిపోద్దండి, వెళ్ళిపోయి అది ఎక్కువగా కుళ్ళిపోవడానికి కారణం అవుతుంది. చూడండి, అది కట్టులో చూడండి ఎంత కుళ్ళుందో.
చెమ్మగా ఉన్న ఆకుకూరలు కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఈ కట్టేనండి. ఈ తాటాకీయంలోంచే బ్యాక్టీరియా వెళ్తుంది. కాబట్టి గోంగూర అయితే కట్టు భాగానికి పైకి కోసేయండి. మిగతా ఆకుకూరలు తోటకూర, పాలకూర అట్లాంటివి ఉంటే కట్టు మాత్రం ఖచ్చితంగా ఇప్పేసి కట్టు తీసేసి కవర్లో పెట్టుకోండి. అలా ఎక్కువగా నిలవ ఉంటుందండి. ఓకేనండి, మరి ఇవాళ గోంగూర కోసం అనేక విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళా కలుద్దామండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.